సో మరోవైపు టీఎస్పీఎస్సీకి సంబంధించినటువంటి ఇష్యూ కూడా ప్రధానంగా కనబడతా ఉంది. పెద్ద ఎత్తున కూడా టీఎస్పీఎస్సీ ముట్టడికి సంబంధించినటువంటి యత్నాలు ఉన్నారు. ఈ నేపథ్యంలో టీఎస్పీఎస్సీ నుంచి కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎగ్జామ్ కి సంబంధించి గ్రూప్ 1 ప్రిలిమ్స్ కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రద్దు చేసినట్టుగా నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ అందుబాటులో ఉన్నారు. హరీష్, థ్యాంక్ యూ ప్రణయ్. ఏదైతే టీఎస్పీఎస్సీ పరీక్షా పత్రం లీకేజ్ విషయం అయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా వివాదాస్పదమైతే వస్తుంది. ప్రధానంగా చూడొచ్చు మనం గత టీఎస్పీఎస్సీ ఏదైతే పరీక్షా పత్రం లీకేజ్ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆ నిరసనలతో రాష్ట్రం మొత్తం అట్టుడిపోయే పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. అయితే టీఎస్పీఎస్సీలో జరిగే ప్రభుత్వ ఉద్యోగాల గురించి జరిగే ఒక పరీక్షా పత్రాన్ని అక్కడ పనిచేసే సెక్రటరీ పిఏ ప్రవీణ్ అనేది లీకేజ్ చేయడంతో పాటు ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఇక్కడ నిరుద్యోగ సంఘాలు కావచ్చు, అలాగే విద్యార్థి సంఘాలు కావచ్చు, అలాగే మిగతా రాజకీయ పార్టీలు కూడా వీరు నిరసన వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా చూడొచ్చు, ఈ రోజు ఏదైతే బీజేపీ బండి సంజయ్ తలపెట్టిన ఏదైతే నిరసన దీక్ష ఏదైతే గన్ పార్క్ వద్ద కూడా నిరసన దీక్ష చేపట్టిన పరిస్థితి అయితే ఉంది. అలాగే ఏదైతే గాంధీ భవన్ లో కూడా ఇక్కడ ఎన్ఎస్యుఐ కావచ్చు, అలాగే యూత్ కాంగ్రెస్ నిరుద్యోగుల హరికోస పేరుతో కూడా ఒకరోజు నిరసన దీక్ష చేపట్టడం జరిగింది. ప్రధానంగా ఏదైతే బండి సంజయ్ రోజు గన్పార్ వద్ద చేస్తున్న నిరసన దీక్షను పోలీసులు భగ్నం చేసిన పరిస్థితి అయితే కనిపించింది. ప్రధానంగా గాంధీ భవన్ లో చూస్తే ఆ గాంధీ భవన్ లో ఇక్కడ ఎమ్మెల్యే సీతక్కతో పాటు ఎన్ఎస్యుఐ అధ్యక్షుడు బల్మూరి వెంకట, అలాగే శివసేన రెడ్డితో పాటు మరికొంతమంది నేతలు కూడా గాంధీ భవన్ లో నిరసన దీక్ష చేపట్టిన పరిస్థితి అయితే నిరసన దీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు కావచ్చు, అలాగే ఎన్ఎస్యుఐ కార్యకర్తలు కావచ్చు భారీగా గాంధీ భవన్ తరలి వచ్చారు. ఈ గాంధీ భవన్ కి అయితే ఏదైతే టీఎస్పీఎస్సీకి సంబంధించిన పరీక్షా పత్రం లీకేజ్ విషయం పైన కూడా సిట్ తో కాకుండా సిబిఐతో విచారణ జరిపించి ఇక్కడ నిరుద్యోగులకు ఏదైతే అసలైన నిరుద్యోగులు ఈ పరీక్ష పత్రం లీకేజ్ విషయంలో కూడా అసలైన నిరుద్యోగులకు మోసపోతున్నారని చెప్పేసి ప్రధానంగా ఏదైతే గతంలో జరిగిన పరీక్షా పత్రాల విషయంలో కూడా ఇలాంటి లీకేజ్ గా పాల్పడినట్టుగా తమకు అనుమానాలు ఉన్నాయని కూడా ఇక్కడ కాంగ్రెస్ నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా చూడొచ్చు, రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఏదైతే టౌన్ ప్లానింగ్ పరీక్షా పత్రం నుంచి కూడా ఇప్పుడు వరకు అయితే అన్ని పరీక్షా పత్రాలకు సంబంధించి ఒక్కొక్కటిగా కూడా విస్తుపోయే విషయాలు ప్రవీణ్ సెల్ ఫోన్ లో నిక్షిప్తమైనట్టుగా తెలుస్తుంది. విచారణలో కూడా బయటపడుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ కేసులో అయితే ఇప్పటికే 9 మందిని విచారణ చేసి కూడా రిమాండ్ కు తరలించిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రధానంగా ఏదైతే ఇక్కడ టీఎస్పీఎస్సీ లో పనిచేసి ఇంటి దొంగలే దీనికి పాల్పడారంటూ కూడా మనం విచారణలో తేలుతున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా ఈ ప్రవీణ్ కు దగ్గర ఉన్న పెన్ డ్రైవ్ లో కూడా గతంలో కావచ్చు, మరి భవిష్యత్తులో జరగబోయే అతి కొద్ది రోజుల్లో జరగబోయే టీఎస్పీఎస్సీకి సంబంధించిన ప్రవేశ పరీక్ష పత్రాలన్నీ కూడా ఆయన తన పెన్ డ్రైవ్ లో ఉన్నాయని చెప్పేసి కూడా సిట్టు దర్యాప్తులో తేలినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా గతంలో జరిగిన పరీక్షలు కావచ్చు, ఇప్పుడు అయితే దీనిపైన కూడా టీఎస్పీఎస్సీ కూడా ఈ రోజు స్పందించిందని చెప్పి ఏదైతే డిఏఓ కావచ్చు, అలాగే ఏఈ పరీక్ష పత్రాలకు సంబంధించిన, అలాగే గ్రూప్ 1 పరీక్ష మెయిన్స్ పరీక్షకు సంబంధించిన అన్ని పరీక్షలు రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. అంటే తదుపరి పరీక్షలు ఎప్పుడు నిర్వహించడానికి పైన కూడా మరికొన్ని రోజుల్లో కూడా దానికి సంబంధించిన తేదీలను కూడా ప్రకటించింది. అయితే దానికి సంబంధించి కూడా అంటే గతంలో కూడా ఇలాంటి పరీక్షా పత్రాలు ఎంతవరకు లీకేజ్ అయినాయి, ప్రవీణ్ దగ్గర గతంలో ఉన్న ప్రవేశకు సంబంధించిన పరీక్షా పత్రాల ఏదైతే పెన్ డ్రైవ్ లో నిక్షిప్తమైనాయా, లేకుంటే భవిష్యత్తులో జరిగే పరీక్షా పత్రాలు ఎంతవరకు ఉన్నాయి, ఈ మొత్తం ఈ లీకేజ్ విషయంలో కూడా అంటే టీఎస్పీఎస్సీ కావచ్చు, ఇంకా మిగతా అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, ఇంకా వీరి వెనుక ఎవరు ఉన్న దానిపైన కూడా ఆ కోణంలో ఇక్కడ దర్యాప్తు అయితే కొనసాగుతుంది. అయితే ప్రధానంగా అన్ని రాజకీయ పార్టీలు కావచ్చు, ఇక్కడ నిరుద్యోగ సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, డిమాండ్ అయితే ఒకటే కనిపిస్తుంది. అయితే చదువుకున్న లక్షలు కోచింగ్లు తీసుకుని చదువుకున్న నిరుద్యోగులు వాళ్ళ ఉద్యోగుల కోసం వారు పరీక్ష రాసి ఎదురు చూస్తున్న క్రమంలో ఇలాంటి లీకేజ్ విషయంతో నోటిఫికేషన్ రద్దు అవుతున్నాయి. అలాగే గతంలో రాసిన వారికి అంటే మేము చదువుకుంటే ఉద్యోగాలు వస్తే ఆ పరిస్థితిలో లేవని చెప్పేసి కూడా ఇక్కడ విద్యార్థి నేతలు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా రాజకీయ పార్టీలు అయితే ఏదైతే దీనిపైన కూడా సిబిఐ విచారణ జరిపించాలని కూడా చెప్తున్నట్టుగా తెలుస్తుంది. ప్రధానంగా సిట్ దర్యాప్తు కొనసాగుతుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మాత్రం దీనిపైన క్షుణ్ణంగా కేసు దర్యాప్తు చేసి దీని వెనక ఉన్న అసలైన సూత్రధారులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ బీజేపీ కావచ్చు, ఇక్కడ కాంగ్రెస్ కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇదైతే ప్రధానమైన డిమాండ్ అయితే ఈ విచారణలో దీని విచారణను దర్యాప్తు వేగవంతం చేసి దీన్ని
సిబిఐకి అప్పగించాలి. అలాగే ఈ దోషులను కఠినంగా శిక్షించాలి. అలాగే నిరుద్యోగులు ముందు చూడాలి. వీళ్ళు అంటే భవిష్యత్తులో గతంలో జరిగిన పరీక్షలకు సంబంధించి ఏ ప్రశ్న పత్రాలు లీకేజ్ అయిన దానిపైన కూడా పూర్తిగా దర్యాప్తు జరగాలని చెప్పిన పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రణయ్. ఇప్పుడు గ్రూప్ వన్ కి సంబంధించినటువంటి ఫిలిమ్స్ కావచ్చు, అదేవిధంగా ఏఈ అండ్ డిఏకు సంబంధించినటువంటి ఎగ్జామ్ పేపర్లను రద్దు చేస్తూ టీఎస్పీఎస్సీ నిర్ణయం తీసుకుంది. సో ఈ నిర్ణయం తర్వాత కొంత ఇప్పటికే ఆందోళనకారులు ఆందోళన చేస్తూ ఉన్నటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో ఈ నిర్ణయంతో కొంత మార్పులు చేర్పులు జరిగేటువంటి ఛాన్సెస్ ఉన్నాయా? దాంతో పాటుగా ఇప్పుడు అభ్యర్థులు రాసినటువంటి అభ్యర్థులు కావచ్చు, ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు కొంత సద్దుమణిగిందని చెప్పుకోవచ్చా? అంటే టీఎస్పీ అయితే గతం అంటే విచారణ కొనసాగుతున్న సమయంలో కూడా ఆ టీఎస్పీఎస్ ఈ రోజు అయితే నిర్ణయం తీసుకుని అయితే గ్రూప్ 1 సంబంధించిన ప్రిలిమినరీ పరీక్ష కావచ్చు, అలాగే ఏఈ డిఏఓ పరీక్షలు కూడా రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే ప్రధానంగా గ్రూప్ 1 పరీక్షా పత్రాలు లీక్ అయిన విషయం అయితే సిట్ దర్యాప్తులో బయటపడిందని చెప్పొచ్చు. అలాగే అంటే గతంలో జరిగిన ఈ పరీక్ష విషయంలో కూడా ఇలాంటి లీకేజ్ విషయంలో కూడా అంటే ప్రవీణ్ అంటే టీఎస్పీఎస్సీ పిఎస్ సెక్రటరీ ప్రవీణ్ కూడా గ్రూప్ 1 ఆ పరీక్ష రాసినట్టుగా కూడా, అలాగే 103 మార్కులు ప్రీలిమినరీస్ పరీక్షలో కూడా ప్రవీణ్ కు వచ్చిన కొన్ని సాక్ష్యాలు అయితే బయట పెట్టారు. అంటే ప్రధానంగా చూడొచ్చు గతంలో చాలా ఇప్పుడు విద్యార్థి సంఘాలు అయితే ఒకటే చెప్తున్నాయి. ప్రధానంగా మేము అంటే హాస్టల్లో వండుకుంటూ మేము లక్షలు పోసి కోచింగ్ తీసుకొని ఇంటి దగ్గర కూర్చొని ఉద్యోగాల అన్వేషణలో ఉంటే ఇలాంటి టైంలో కూడా మేము అంటే అంటే అసలైన ఉద్యోగులు చదువుకొని రాసిన ఉద్యోగులు పరీక్ష రాసిన ఉద్యోగులు దీంతో మోసపోతున్నారు. అంటే ఈ లీక్ లో కూడా వాళ్ళు పరీక్ష పత్రాలు మార్కులు సంపాదించిన తర్వాత కూడా వాళ్ళకి అన్యాయం అయిపోయి కూడా ఇక్కడ విద్యార్థి సంఘాలు చెప్తున్న పరిస్థితి అయితే ఉండే. ప్రధానంగా చూడొచ్చు అంటే ఈ పరీక్షలు అయితే రద్దు చేశారు. మరి భవిష్యత్తులో పరీక్షా పత్రాలు ఎలా ఉండబోతున్నాయి, భవిష్యత్తులో అసలు టీఎస్పీఎస్సీ కార్యాచరణ ఎలా ఉండబోతుంది అంటే గతంలో ఇప్పటికే రాసిన వారు పాస్ అయిన వారు ఉన్నారు. వారిపైన కూడా అంటే ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుంది టీఎస్పీఎస్సీ, అంటే వీళ్ళకు నెక్స్ట్ వచ్చే పరీక్షలు ఏదైనా కన్సెషన్ చేస్తారా అనే దానిపైన కూడా దీనిపైన సమాలోచన జరిగిన తర్వాత అయితే ఒక టీఎస్పీఎస్సీ ఒక నిర్ణయం అయితే అవకాశం అయితే కనిపిస్తుంది. థ్యాంక్ యూ హరీష్.